ఇక మరొక వార్త, కాంగ్రెస్ తోక పార్టీగా బీఆర్ఎస్ చెన్నైలో ఆ రెండింటి మధ్య చీకటి ఒప్పందం. వరంగల్ సభలో వాళ్ళ మైత్రి బయటపడింది. రాష్ట్ర విధ్వంసానికి గత బీఆర్ఎస్ పాలకులే కారణమంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఏది చెప్పినా గిట్టనే ఉంటుంది. కాకపోతే ఇది ఒకరోజే ఉంటుంది, తెల్లారి మళ్ళీ ఏముండదు. ఎందుకంటే ఆయన డే 1 నుంచి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పింది ఆయన్నే. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వస్తాడు అని చెప్పింది ఆయన్నే, రేవంత్ రెడ్డి. ఇట్లా ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారని అన్నది కొంతమంది అని చెప్పి అన్నది ఆయన్నే. మళ్ళీ ఇలా వాళ్ళది వీళ్ళది ఒకటే ఒక తాను ముక్కలు అన్నట్టుగా ఇలా వీళ్ళ మైత్రి బయటపడ్డదని చెప్పేది ఈయననే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక 1100 కోట్ల రూపాయల స్కామ్ చేసిండని చెప్పింది ఆయన్నే. ఇట్లా ఒక పెద్ద లిస్ట్ ఉంది ఈ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిది. మరి ఆయన ఉత్తగా అంటాడా, లేకపోతే ఏదో ప్రజలను డైవర్ట్ చేయనీకి అంటాడా, ఏదో మేము కూడా ఉన్నాం మమ్మల్ని చూడురిగా, మేము ఎక్కడ పోలే, ఇంకా మేము ఉన్నాం ఈ లైమ్ లైట్లా అని చెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేస్తాడో తెలియదు. కానీ ఏదో ఒకటి అని పాడేస్తాడు. దాని తర్వాత దానికి మాట ఉండదు, ముచ్చట ఉండదు. చాలామంది బీజేపీ నాయకులు చేసే పనికి ఇదే. ఇప్పుడు మొన్న ఎవరు బండి సంజయ్ కూడా అన్నాడు ఒక మాట. దేని గురించి? కేసీఆర్ తీసుకొచ్చి పంచిన నోట్లన్నీ కూడా బీహార్లో ముద్రించినటువంటి దొంగ నోట్లు అని చెప్పిండు. దొరికినాయా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన అన్న మాటలకు ఏమన్నా క్రెడిబిలిటీ ఉండాలి. పడితే పట్టాలి, చూపిస్తే ప్రూవ్ చేయాలి, దొరికితే బొక్కలేయాలి. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. నేను ఇలా కేసీఆర్ కాపాడడానికో లేకపోతే ఆయన పొగడానికో చెప్పట్లే. ఆయన తప్పు చేసిండని మీరు అన్నప్పుడు ప్రజలకు ప్రూఫ్ కావాలి కదా, మాలంటోళ్ళకు కూడా ఒక ప్రూఫ్ కావాలి కదా. మరి మొన్న ఎన్నికలలో పంచింది అవే పైసలా? మరి ఇప్పుడు మొన్న వరంగల్కి అంత పెద్ద ఎత్తున సభ పెట్టుకోరు కదా, ఆ సభకు ఖర్చైన 200 కోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడేనా? మరి ఇదన్నా ప్రూవ్ చేయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రూవ్ చేయకపోతే మీ క్రెడిబిలిటీని కోల్పోయిన వాళ్ళు అవుతారు. అనవసరంగా ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇంకా తగ్గించుకున్నట్టు అవుతుంది.